మనం ఈ వీడియోలో స్వాతి నక్షత్రం వారి గురించి తెలుసుకోబోతున్నాం. స్వాతి నక్షత్రాధిపతి రాహువు. రాశి తులారాశి. 4 పాదాలు ఉంటాయి. రాస్యాధిపతి శుక్రుడు. అధిదేవత వాయువు. యోని దున్న. గణం దేవగణం. నాడి అంత్యనాడి. గుణం తమో గుణం. జనన దోషం లేదు. బాలరిష్టం లేదు. రత్నం గోమేదికం. రుద్రాక్ష అష్టముఖి. అదృష్ట సంఖ్యలు 3, 5, 7, 9. అదృష్ట వారములు శుక్ర శని గురువారాలు. ఆరాధించవలసిన దేవతలు వాయువు, సరస్వతి, లక్ష్మి మరియు కనకదుర్గ. స్వాతి నక్షత్రంలో పుట్టిన వారి లక్షణములు. స్వాతి నక్షత్రానికి అధిదేవత రాహువు. జంతువు మగదున్నపోతు. గుర్తు మాణిక్యం. తెరుచుకొని ఉన్న ముత్యపు చిప్పలో స్వాతి చినుకు పడితే అది విలువైన స్వాతి ముత్యం అవుతుందని నానుడి. గత జన్మలకు పాపపుణ్యాల ప్రభావానికి గుర్తు రాహువు. అందుకే రాహు గురించి మాట్లాడేటప్పుడు అతని ఉన్న అవలక్షణాలను గురించే కాక మేలు చేయడంలో ఉన్న సమర్థత గురించి, గత జన్మల తీరని కోరికలను కూడా ఈ జన్మలో తీర్చగల అతడి మంచితనం గురించి చెప్పుకోవాలి. విషయ సుఖాలను, భౌతిక సుఖాలను ఇవ్వడమే కాకుండా మానసికంగా తృప్తిని, ప్రశాంతతను ప్రసాదించగలడు. తనకు కోపం వస్తే మనుషుల్ని తిక్క శంకరయ్యలుగా మార్చగలడు. ఈ లక్షణాలన్నీ స్వాతి నక్షత్రంలో కనిపిస్తాయి. ఈ నక్షత్రం వారికి తమ శక్తి సామర్థ్యాలు వీళ్ళకే తెలియవు. ఇంత ముందర చెప్పుకున్నట్లు స్వాతి నక్షత్రానికి అధిపతి వాయువు. ఆ వాయువు పుత్రుడైన ఆంజనేయుని శక్తి మనకు తెలియనిది కాదు. అయితే నీ శక్తి సామర్థ్యాలు ఇవి అని రెచ్చగొడితే ఎంత శక్తిని చూపించాడో తెలియనిది కాదు. తులారాశి వారు కావడంతో శుక్రుని ప్రభావం కూడా ఉంటుంది. కళా పోషణ, భావావేశం, ప్రత్యేకమైన విలక్షణమైన ఆలోచన శైలి స్వాతి నక్షత్రం వారి స్వభావం అని చెప్పవచ్చు. అంతలోనే తమకు తాము ఉన్నతులుగా, పవిత్రులుగా ఊహించుకుంటారు. స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. భావావేశాలు ఎక్కువే. ఏదొచ్చినా తట్టుకోలేరు. ఒక్కొక్కసారి ఎంత గుంభనంగా ఉంటారో ఒక్కొక్కసారి అంత బోలా మనుషులుగా ఉంటారు. సాధారణంగా ఎంతో ప్రశాంతంగా కనిపించినా అవసరమైతే రుద్రావతారం తాలుస్తారు. సుఖాలు, సంతోషాలు, ప్రాపంచిక సుఖాలు ఎలా కోరుకుంటారో అదే విధంగా పారమార్థిక చింతనతోనూ కాలం గడుపుతారు. ఈ భిన్న లక్షణాల ప్రకృతే వీళ్ళని ప్రత్యేకమైన వ్యక్తులుగా రూపొందిస్తాయి. స్వాతి నక్షత్రం వారు ఒక విధంగా స్వాతి ముత్యం లాంటి వారని చెప్పాలి. శాస్త్ర నిర్వచనం అనుసరించి స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు అందమైన వారు, కాంతివంతులు, కాంతాప్రీతి కలిగిన వారు, రతి కుశలురు, ప్రభువులచే సంపదలు పొందు వాడు అవుతారు. స్వాతి నక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణములు. మొదటి పాదం. ఈ పాదానికి అధిపతి గురుడు. దీనికి ఉన్నతాంశ అనే పేరు ఉంది. ఈ పాదంలో జన్మించిన వారు అన్ని విషయాలలో ప్రజ్ఞ కలిగిన వారు, ధైర్య సాహసములు, ఎక్కువగా మాట్లాడేవారు, దాన గుణము కలిగి ఉంటారు. రెండవ పాదం. ఈ పాదానికి అధిపతి శని. దీనికి ధనాంశ అనే పేరు ఉంది. లౌక్య బుద్ధి, అన్ని పనులు చేయుటలు నేర్పు, అందరికీ ఇష్టలుగా ఉంటారు. మూడవ పాదం. ఈ పాదానికి అధిపతి శని. దీనికి ఉగ్రాంశ అనే పేరు ఉంది. కోపం ఎక్కువగా ఉంటుంది. శత్రుపీడ, అధికంగా ధనాన్ని ఖర్చు చేయడం, తరచూ ఆందోళన చెందుతుంటారు. నాలుగవ పాదం. ఈ పాదానికి అధిపతి గురుడు. దీనికి ఉత్కృష్టాంశ అనే పేరు ఉంది. కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే అందరికీ ఇష్టలుగా ఉంటారు. విద్య, ధనము, సుఖములు కలిగి ఉంటారు. స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రాధిపతి వాయుదేవుడు. వీళ్ళు అందరితో సమానంగా ఉంటారు. స్వతంత్రులుగా ఉండడానికి ఇష్టపడతారు. స్వాతి అంటే చాలా మంచిదని అర్థం. స్వతంత్రంగా వెళ్ళేది అని అర్థం. తాతలు, ముత్తాతలు రాహుని తీసుకుంటారు. తెలియని వారు వచ్చి హెల్ప్ చేయడం రాహు ఎనర్జీ ఉంటుంది. హనుమంతు నక్షత్రం, మూలా నక్షత్రం. వీరి బలం తెలియదు. మొదట చాలా ఇబ్బందిగా వారి జీవితాన్ని ఫేస్ చేస్తారు. తర్వాత మెచ్యూరిటీ లెవెల్ పెరిగి వీళ్ళ బలం తెలుసుకొని బాగుపడతారు. వీరికి చదువు, ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది. సరస్వతి దేవునికి కనెక్ట్ అయిన నక్షత్రం.
చారిటీస్, ట్రస్ట్, సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీరు ఉపాధ్యాయులుగా బాగా రాణిస్తారు. మౌత్ ఆర్గాన్, ఫ్లూట్, గిటార్కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దశమాధిపతి బలంగా ఉంటే వీరు ఎందుకు పుట్టారు, ఏ లక్ష్యం కోసం వీరు ఉన్నారో తెలుసుకొని ముందుకు సాగుతారు. వీరికి పర్వతాలు, కొండలు ఎక్కడం అంటే ఇష్టం. సో ఇదండి స్వాతి నక్షత్రం వారి మానసిక లక్షణాలు మరియు పాదాలు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవడానికి నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.